మూవింగ్ ఆన్, ఇరాన్ తోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణం ప్రకటిస్తాడు అని ప్రపంచమంతా 1000 కళ్లతో ఎదురు చూసింది. కానీ అందరూ ఊహించినట్టు ట్రంప్ దీనికి భిన్నమైన స్టేట్మెంట్ ఇచ్చారు. తమతో డీల్ చేసుకోకుంటే ఇరాన్పై మరో 3 వారాల పాటు భీకర దాడులు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధిని తెరవకముందే ఇరాన్ అంతు చూసేస్తామంటున్నారు ఆయన. ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ను ధ్వంసం చేసేశామని ట్రంప్ ప్రకటించారు. మిసైల్ వ్యవస్థను నిర్మూలించామన్నారు. ఇరాన్ సైన్యం పోరాడే సత్తా కోల్పోయిందన్నారు. మరో 3 వారాల పాటు ఇరాన్పై ఈ భీకర దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. ఇరాన్ యుద్ధంపై విరుద్ధ ప్రకటనలు చేశారు ట్రంప్. దాడులు తీవ్రతరం చేస్తామంటూనే ఆయిల్ ధరలు త్వరలో తగ్గుతాయని ప్రకటించారు. ఇరాన్పై 2-3 వారాలు భీకర దాడులు చేస్తామన్నారు. ఘర్షణలు ముగియగానే హోర్ముజ్ జలసంధి సహజంగానే తెరుచుకుంటుంది అన్నారు. హోర్ముజ్ తెరుచుకోగానే ముడి చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత ప్రపంచమంతా ముడి చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అసలు అమెరికా పౌరులకు ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇరాన్తో యుద్ధం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ పడిపోయాయి. CNN, NBC నెట్వర్క్ సర్వేలో ఒకేసారి ట్రంప్ రేటింగ్స్ 34% పడిపోయాయి. 75% మంది అమెరికా ప్రజలు తమ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో యుద్ధం నుంచి ఎలా బయటపడాలో ట్రంప్కి అర్థం కావట్లేదన్నారు. సుదీర్ఘకాలం యుద్ధానికి ఇరాన్కు సిద్ధంగా ఉన్నట్టుగా అమెరికా నిఘా సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తమ షరతులు ఒప్పుకుంటేనే కాల్పుల విరమణకు సిద్ధమని ఇరాన్ తేల్చి చెబుతోంది. ట్రంప్ తాజా స్టేట్మెంట్పై ఇరాన్ స్పందించింది. ట్రంప్ ఒక జోకర్లా మాట్లాడుతున్నారని ప్రకటించింది. తమ నేవీ ఎయిర్ ఫోర్స్ ధ్వంసమైతే హోర్ముజ్ను ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై గతం కంటే భీకర దాడులు కొనసాగిస్తున్నామని ఇరాన్ గుర్తు చేస్తోంది.